మనస్కారకుడైన చంద్రుడి గురించి. చంద్రుడు మన జీవితంలో ఎంత ప్రభావితం చేస్తాడు, ఆయన ఇంపాక్ట్ ఒక మనిషి జీవితం మీద ఎంత ఉంటుంది అన్నది చాలా విషయాలు తెలుసుకోవచ్చండి చంద్రుడి గురించి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మనకి ఈ రోజు ఫలితాలు, వార ఫలితాలు ఇవన్నీ చెప్తూ ఉంటాము. చంద్రుడి నుంచే కదా చెప్తాము. గోచారం అంతా కూడా ఎలా వెళ్తుంది, మనకి చంద్రుడు బట్టి వెళ్తుంది. మన జాతక చక్రం ఎలా చూస్తాము, లగ్నం నుంచి చూస్తాం. అంటే ఇక్కడ లగ్నం ఎంత ముఖ్యమో గోచారం కూడా అంత ముఖ్యంగా తీసుకుంటాం. ఇప్పుడు గురువు మారాడు అనుకుందాము. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే గనక మనస్కారకుడైన చంద్రుడి గురించి. చంద్రుడు మన జీవితంలో ఎంత ప్రభావితం చేస్తాడు, ఆయన ఇంపాక్ట్ ఒక మనిషి జీవితం మీద ఎంత ఉంటుంది అన్నది చాలా విషయాలు తెలుసుకోవచ్చండి చంద్రుడి గురించి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మనకి ఈ రోజు ఫలితాలు, వార ఫలితాలు ఇవన్నీ చెప్తూ ఉంటాము. చంద్రుడి నుంచే కదా చెప్తాము. గోచారం అంతా కూడా ఎలా వెళ్తుంది, మనకి చంద్రుడు బట్టి వెళ్తుంది. మన జాతక చక్రం ఎలా చూస్తాము, లగ్నం నుంచి చూస్తాం. అంటే ఇక్కడ లగ్నం ఎంత ముఖ్యమో గోచారం కూడా అంత ముఖ్యంగా తీసుకుంటాం. ఇప్పుడు గురువు మారాడు అనుకుందాము, తర్వాత రాహుగ్రహం మారింది, కేతుగ్రహం మారింది. ఇవన్నీ కూడా మనం అప్పుడు ఎలా చెప్తాము, చంద్రుడి నుంచి చెప్తాము. చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో అది మీ రాశి అవుతుంది. మేషరాశిలో చంద్రుడు ఉంటే మేషరాశిలో జన్మించిన వాళ్ళు, వృషభ రాశిలో చంద్రుడు ఉంటే వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు. ఏ రాశిలో అయితే చంద్రుడు ఉండడం జరుగుతుందో ఆ జాతకుడిది ఆ రాశి అవుతుంది. తర్వాత ఏ నక్షత్రంలో ఆ చంద్రుడు ఉంటాడో ఆ నక్షత్రంలో జన్మించడం జరుగుతుంది. అశ్విని నక్షత్రము చంద్రుడు అక్కడ ఉంటే జాతకుడిది అశ్విని నక్షత్రం, అందరికీ తెలిసింది. అంటే ఇక్కడ ఎంత ఇంపాక్ట్ ఉందో చూడండి చంద్రుడిది. అందుకే ఎప్పుడూ కూడా చంద్రబలం అన్నది చాలా ముఖ్యం జాతకుడికి. ఎప్పుడూ కూడా చంద్రుడు ఎంత బలంగా ఉంటే ఆ జాతకుడు అంత దృఢంగా ఉండడం జరుగుతుంది. లేదంటే ఎమోషనల్గా అటాచ్ అయిపోవడము, ప్రతిదానికి ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటూ ఉండడము. క్షీణచంద్రుల్లో జన్మించిన వాళ్ళకి, చంద్రుడు వీక్గా ఉన్న వాళ్ళకి గమనించండి, వాళ్ళు ఏవి తట్టుకోలేరు, తొందరగా ఏవి తీసుకోలేరు, ఎమోషనల్గా ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు ప్రతి చిన్నదానికిను. అది చాలా పెద్ద మైనస్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. మనం ఎంతవరకు మనసుకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ప్రతిదీ మనసుకు తీసేసుకోవడము, ఎమోషనల్ అయిపోవడము, ప్రతి చిన్నదానికి కూడా వాల్యూస్ ఎలా ఉంటుందంటే, ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అయిపోతే దాని యొక్క వాల్యూస్ పడిపోతాయి. పెద్ద పెద్ద దానికే మనం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉండాలి, ప్రతి చిన్నదానికి కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉండకూడదు. ఈ చంద్రుడు వీక్గా ఉన్నవాళ్ళు ప్రతిదానికి కూడా చిన్నదానికి ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి చంద్రుడి గురించి మనకి ఎలా ఉంటే బాగుంటుంది జాతకులకి అన్న అంశాలు తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే కొంతమందికి చంద్రుడు ఇలా ఉంటే బాగోదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేటట్టు ఉంటే కనుక మీరు అదృష్టవంతులు. ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి. చాలా సింపుల్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పేది. మీ జాతక చక్రంలో కనుక చంద్రుడు ఈ విధంగా ఉన్నట్లయితే మీరు అదృష్టవంతులు. మేషరాశి దగ్గర నుంచి వద్దాం. ఇక్కడ ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడన్నది పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మనం నక్షత్రం తీసుకోవద్దు, కేవలం రాశుల నుంచి చెప్పుకుందాం. ఫస్ట్ నక్షత్రాలకు సంబంధించింది మళ్ళీ వేరే ఉంటుంది, అది మళ్ళీ నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను. అది ఇప్పుడు ఏంటి, మీరు మేషరాశిలో జన్మించారు, ఫైన్. అంటే చంద్రుడు మేషంలో ఉన్నట్టు లెక్క. అది చాలా సింపుల్ పాయింట్. ఇప్పుడు మీ చంద్రుడు కనుక మేషరాశిలో ఉన్నట్లయితే ఆ రాశికి అధిపతి ఎవరో చూడండి. మేషరాశికి అధిపతి ఎవరు, కుజుడు. ఈ మేషరాశిలో ఉన్న చంద్రుణ్ణి, ఆ కుజుడికి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, 3 దృష్టిలు ఉంటాయి. ఆ 3 దృష్టిలతోటి ఏదో ఒక దృష్టితో చూడాలి, చంద్రుణ్ణి చూడాలి. చంద్రుణ్ణి చూడడం వలన చంద్రుడి యొక్క బలం పెరుగుతుంది. అక్కడ నైసర్గిక పాపగ్రహం అయినప్పటికీ కుజుడు, చంద్రుడు ఆ కుజుడి యొక్క స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కుజుడి దృష్టి చాలా మంచిది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ మీకు చాలా మంచి మంచి పాయింట్స్ దొరుకుతాయి, అవన్నీ నోట్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ఏం తెలుసుకున్నామండి, మీ యొక్క చంద్రుణ్ణి ఆ మేషరాశికి అధిపతి అయిన కుజుడు చూడడం అన్నది చాలా చాలా మంచిది.
లేదు చూడట్లేదు అనుకుంటే కనుక చంద్రుడి నుంచి ఆయన కారకాస్థానంలో ఉండడం చాలా మంచిది. అంటే ఎలాగా, చంద్రుడి నుంచి కుజుడి యొక్క కారకాస్థానాలు ఏంటి, 3, 6. అంటే చంద్రుడి నుంచి 3వ ఇంట కానీ చంద్రుడి నుంచి 6వ ఇంట కానీ కుజుడు ఉండడం అన్నది చాలా మంచిది. ఇది చంద్రుడికి బలాన్ని చేకూరుస్తుంది. చాలా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాతకులు. మీకు ఏది మంచి ఏది చెడు అన్నది విషయం కూడా తెలియడము, దృఢ సంకల్పంతో ఎదరికి వెళ్తూ విజయాలు సాధించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. సింపుల్ అండి. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ మేషరాశిలో ఉన్న చంద్రుడిని కుజుడు చూస్తున్నాడు లేదు చూసుకోండి, లేదా చంద్రుడి నుంచి ఆయన కారకాస్థానాలు అంటే 3, 6లో కుజుడు ఉన్నాడు అనేది చూసుకోండి. ఉంటే మీరు అదృష్టవంతులు. ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత వృషభ రాశి దగ్గరికి వచ్చేయండి. సింపుల్, ఇంకా మీకు అర్థమైపోతుంది. వృషభ రాశిలో చంద్రుడు ఉన్నాడు, పైగా అక్కడ వృషభ రాశిలో ఉచ్చ పొందుతాడు చంద్రుడు, ఇంకా బలము. ఆ వృషభ రాశిలో ఉన్న చంద్రుడిని ఆ వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు చూడాలి. అంటే శుక్రుడు ఆయన సొంత ఇంటిని చూసుకుంటున్నాడు, అక్కడ చంద్రుడిని చూస్తున్నాడు. విపరీతమైన బలం పెరుగుతుంది చంద్రుడికి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చంద్రుడి నుంచి ఆయన కారకాస్థానం తీసుకోకండి శుక్రుడికి. కేవలం శుక్రుడు చంద్రుడిని చూడటమే తీసుకోండి. మీరు మిథున రాశిలో జన్మించారు, ఇంకా మీకు అర్థమైపోతుంది, స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దానికి అధిపతి అయిన బుధుడు. మిథున రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు చంద్రుడి మీద బుధుడి యొక్క దృష్టి పడాలి. చాలా చాలా మంచిది. లేదు చంద్రుడి నుంచి 10వ ఇంట బుధుడు ఉండాలి మీకు. అంటే 10వ ఇల్లు అంటే బుధుడి యొక్క కారకాస్థానం. అక్కడ కనుక బుధుడు ఉన్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి జాతకులకి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే చంద్రుడిని బుధుడు చూసినా, చంద్రుడి నుంచి 10వ ఇంట్లో బుధుడు ఉన్న ఆ జాతకులు అదృష్టవంతులు. ఇక్కడ లగ్నం నుంచి 10వ ఇల్లు కాదు, చంద్రుడి నుంచి 10వ ఇల్లు తీసుకోవాలి. ఇందాక కుజుడి దగ్గర కూడా అంతే, ఆయన కారకాస్థానాలు చంద్రుడి నుంచి 3, 6లో ఉండాలి కుజుడు, లగ్నం నుంచి కాదు. అర్థమైందండి? సరే, కర్కాటక రాశి దగ్గరికి వచ్చేయండి. కర్కాటక రాశిలో చంద్రుడు ఉంటాడు. ఇక్కడ మెయిన్ పాయింట్. మరి చంద్రుడు చూసుకుంటాడా? చూసుకోడు కదా. ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు, చాలా మంచిది, చాలా చాలా మంచిది. అక్కడ ఏంటి అంటే గనక ఆ కర్కాటకంలో ఉన్న చంద్రుణ్ణి మీ యొక్క గురువు చూసినా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. కుజుడు చూసిన, ఎందుకంటే అక్కడ కుజుడు నీచం పొందుతాడు, ఆ ప్లేస్లో కుజుడు నీచం పడతాడు. అయినప్పటికీ కుజుడు కూడా చూడడం చాలా మంచిది. అంటే ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనము, కర్కాటక రాశిలో ఎవరికైతే చంద్రుడు ఉంటారో కర్కాటక రాశికి చెందిన వాళ్ళు ఆ కర్కాటకంలో ఉన్న చంద్రుణ్ణి గురువు కానీ కుజుడు కానీ చూడాలి. గురువు చూస్తే చెప్పక్కర్లేదండి, ఆయన ఉచ్చస్థితిని చూసుకుంటున్నాడేమో, చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. కుజుడు చూసినా అంతే, చాలా బాగుంటుంది. వీళ్ళు అదృష్టవంతులు. వీరు ఏ కుటుంబంలో అయితే ఉంటారో కుటుంబానికి ఫెచ్చింగ్ ఉంటుంది. ఉదాహరణకి స్త్రీలకు తీసుకున్నాం అనుకోండి, స్త్రీలు ఎవరింటికి అయితే వెళ్తారో వాళ్ళకి ఫెచ్చింగ్ అంటే వాళ్ళ అభివృద్ధి పెరుగుతుందన్నమాట. ఈ అమ్మాయి వచ్చిన ముందు వచ్చిన తర్వాత అన్న తేడా తెలిసిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కర్కాటకంలో చంద్రుడు ఉన్నప్పుడు చంద్రుడిని చూసుకోవాలి కదా, అప్పుడు ఎలా తీసుకోవాలి. సరే, ఇక తర్వాత సింహంలోకి వచ్చినప్పుడు సింహంలో చంద్రుడు ఉంటే అధిపతి రవి చంద్రుడిని చూడాలి. ఇద్దరు పరస్పరం చూసుకుంటారు, సమసప్తకాల్లో ఉంటారు. అప్పుడు అంటే పౌర్ణమి రోజున జన్మించినప్పుడే జరుగుతుంది అది. ఇప్పుడు చంద్రుని రవి ఆటోమేటిక్గా చూసుకుంటారు, ఎందుకంటే సప్తమ దృష్టి ఉంటుంది కదా. ఎప్పుడైతే రవి చంద్రుని చూస్తాడో చంద్రుడు ఆటోమేటిక్గా రవిని చూడడం జరుగుతుంది. అదేమవుతుంది, పౌర్ణమి తిథి అవుతుంది. మనం పూర్ణిమ అనుకుంటాం కదా, అంతే. ఆ తిథిలో జన్మించిన వాళ్ళు కూడా చాలా చాలా అదృష్టవంతులు. చంద్రుడు సింహంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడడం అన్నది చాలా మంచిది. ఇక సింహం, కన్యలోకి వచ్చేసాం. అక్కడ బుధుడు అధిపతి, మనకు తెలుసు కదా. ఈ కన్యలో చంద్రుడు ఉన్నప్పుడు బుధుడు చంద్రుడిని చూడడము, బుధుడు చంద్రుడిని చూడాలి అంటే ఆయన సొంత ఇంటిని చూసుకుంటున్నాడు బుధుడు. అక్కడ చంద్రుడు ఉన్నాడు కాబట్టి బలం ఇంకా పెరుగుతుంది చంద్రుడికి. లేదా చంద్రుడి నుంచి మరలా బుధుడు యొక్క కారకాస్థానం 10వ ఇంట్లో బుధుడు ఉండడము, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తులలో ఉన్నప్పుడు కూడా అంతే. చంద్రుడు తులలో ఉన్నప్పుడు దానికి అధిపతి అయిన శుక్రుడు చంద్రుడిని చూడడం చాలా మంచిది. విపరీతమైన యోగాలు కలుగుతాయి ఆ జాతకులకి, చాలా బాగుంటుంది. ఇక వృశ్చికంలో ఉన్నప్పుడు కూడా అంతే, అధిపతి కుజుడు కదా. ఇక్కడ కుజుడు చూస్తున్నప్పుడు వృశ్చికంలో ఉన్న చంద్రుడిని కుజుడు చూసినా, లేదా చంద్రుడి నుంచి 3, 6 కారకాస్థానాలు కుజుడు కారకాస్థానంలో కుజుడు ఉన్నా చాలా మంచిది. ధనస్సులో ఉన్నప్పుడు ఇక్కడ గురువు చూడాలి.
చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, చంద్రుణ్ణి గురువు చూడడం అన్నది ఆ జాతకులు చేసుకున్న అదృష్టము. ఆ జాతకులు చేసుకున్న అదృష్టము. తర్వాత ఆ గురువుని, ఆ చంద్రుడి నుంచి గురువు 11వ ఇంట ఉన్నారనుకోండి, అది కూడా చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి జాతకులకి. ధనస్సులో ఉన్నప్పుడు చంద్రుడిని గురువు చూసినా, లేదు చంద్రుడి నుంచి 11వ ఇంట లాభస్థానంలో గురువు ఉన్న విపరీతమైన లాభాలు కలుగుతాయి జాతకులకి. ధనయోగాలు కలుగుతాయి. చెక్ చేసుకోండి, బాగుంటుంది. సరే, ఇక ఇప్పుడు మకరంలోను కుంభంలోను నేను చాలాసార్లు చెప్పాను, శని దృష్టి పడితే విపరీతమైన ప్రెషర్, స్ట్రెస్ ఉంటుంది ఆ స్థానం మీద అని. కేవలం చంద్రుడికి మకరంలో కుంభంలో ఉన్నప్పుడు ఇది మకర కుంభరాశుల వారికి చెందుతుందండి. మీరు మకరంలో కానీ కుంభంలో కానీ జన్మించినట్లయితే మీ యొక్క శని దృష్టి చంద్రుడి మీద పడడం చాలా చాలా మంచిది. అక్కడ సొంత ఇంట్లో ఉన్నప్పుడు చంద్రుడి మీద ఒత్తిడి ఉండదు. చంద్రుడు చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, గుర్తుంచుకోండి. మిగతా చోట్ల ఉన్నప్పుడు శని దృష్టి ఒత్తిడిని తీసుకొస్తుంది. మకర కుంభాల్లో చంద్రుడు ఉన్నప్పుడు శని యొక్క స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, 3, 7, 10 దృష్టిలతో చూస్తారు కదా. ఏ దృష్టితో చూస్తున్నా సరే దానికి బలం చేకూరుతుంది. అక్కడ 3, 10 దృష్టిలు అయితే ఇంకా మంచిది. స్పెషల్ ఆస్పెక్ట్స్ కదా, అంటే స్పెషల్ దృష్టిలు కదా, చాలా మంచి బలాన్ని చేకూరుస్తుంది చంద్రుడికి. సప్తమ దృష్టితో చూస్తున్నప్పుడు చంద్రుడు కూడా పరస్పరం చూసుకుంటారు ఇద్దరు, అది కూడా మంచిది. కాబట్టి మకర కుంభరాశుల్లో చంద్రుడు ఉన్నవాళ్ళు శని దృష్టి పడింది, అయ్యో ఒత్తిడి ఉంటుందని, నేను శని దృష్టిల గురించి చెప్పినప్పుడు ఏదైతే నెగిటివ్గా పాయింట్స్ ఉన్నాయో అది ఇక్కడ వర్తించదు, గుర్తుంచుకోండి. లేదు శని దృష్టిలు లేవు, ఇంకా మంచిది. కానీ చంద్రుడి నుంచి ఇక్కడ ఈ ఒక్క పాయింట్లో మాత్రము చంద్రుడి నుంచి ఉపచయాల్లో శని కనుక ఉన్నట్లయితే, అంటే చంద్రుడి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో చంద్రుడు ఉన్నట్లయితే అది చంద్రుడికి చాలా బలాన్ని చేకూరుస్తుంది. విపరీతమైన బలం అన్నమాట జాతకుడికి, గుర్తుంచుకోండి. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు, డెఫినెట్గా అనమాట. మీకు ఎలాంటి ఒడిదుడుకులు వస్తున్నా, ఏం జరుగుతున్నా మీరు అది ఫేస్ చేయగలిగే దమ్ము, ధైర్యం మీకు వస్తాయి ఆ జాతకులకి. అంత బలం ఉంటుంది ఆ జాతకులకి. దృఢంగా ఉంటారు వాళ్ళు. ఎక్కడ ఎమోషనల్ అవ్వాలి అక్కడ ఎమోషనల్ అవుతారు, ఎక్కడ ఎలా స్పందించాలో అక్కడ అలా స్పందిస్తారు. మీకు ధనయోగాలు కూడా, ధనప్రాప్తి కూడా చాలా బాగా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక మీనంలో ఉన్నప్పుడు తెలుసుగా, అధిపతి గురువు చంద్రుడిని చూసినా ఖచ్చితంగా చాలా మంచిది. గురుదృష్టి ఎప్పుడూ మంచిది. ఆయన సొంత ఇంటి మీద పడితే ఇంకా మంచిది, అక్కడ చంద్రుడు ఉంటే ఇంకా చాలా మంచిది. లేదు చంద్రుడి నుంచి 11వ ఇంట గురువు ఉన్న విపరీతమైన లాభాలు ఉంటాయి జాతకులకి, ధనయోగాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఏ రాశిలో జన్మిస్తే ఏ అధిపతి, ఆ రాశి అధిపతి ఆ చంద్రుడిని చూడడం వల్ల చాలా మంచిది. సింపుల్ పాయింట్ ఇది. ఒకే ఒక పాయింట్ తోటి ఎంతసేపు చెప్పుకున్నాం మనం. లేదు చంద్రుడి నుంచి ఏ స్థానాల్లో ఉంటే మంచిది అని కూడా చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు చంద్రుడు మీకు వీక్గా ఉండి, ఎమోషనల్గా ఉంటూ, చంద్రుడి యొక్క బలం లేకుండా తెలిసిపోతుంది, చంద్రబలం ఉందా లేదా అని తెలిసిపోతుంది మీకు. నెగిటివ్ రిజల్ట్స్ జరుగుతూ ప్రతిదీ తట్టుకోలేక మీరు ఎప్పుడు నెగిటివే జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. చూడండి, ఎవరికైతే ఎక్కువ నెగిటివ్ జరుగుతుందో వాళ్ళకి చంద్రుడు బలంగా లేనట్టు లెక్క. బలంగా ఉన్న చంద్రుడికి ఎప్పుడు కూడా జాతకులకు నెగిటివిటీ ఎక్కువ జరగదు. ఖచ్చితంగా 1, 2 జరుగుతాయి, జరగకుండా ఏ జాతకుడికి ఉండదు, అది సహజమే. అసలు నాకు ఏ నెగిటివ్ జరగకూడదండి అంటే భూప్రపంచం మీద ఎవరికి అసాధ్యమని, అసాధ్యము అది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి. ఈ చంద్రుడు వీక్గా ఉన్నవాళ్ళు ఈ జ్యోతిష్యుల దగ్గరికి వస్తున్నప్పుడు, లేదా ఈ జ్యోతిష్యం, ఈ జాతకాలకి సంబంధించినవన్నీ చూస్తూ ఉంటారు కదా మీరు, అక్కడ మనము వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం, ఇక్కడ కూడా చంద్రుడు వీక్గా ఉన్నట్లు లెక్క. ఎలా జరుగుతాయండి మోసాలు అంటే కనుక మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇక్కడ నేను కొన్ని వర్గాల గురించి చెప్పడం జరుగుతుంది, వాళ్ళు తప్పు పట్టినా నేను ఏం చేయలేను, ఎందుకంటే అవి జరిగాయి కాబట్టి నేను చెప్తున్నాను. ముఖ్యంగా బ్రాహ్మణులు, ఇక్కడ ఎవరైతే హోమాలు యజ్ఞాలు పేరుతోటి, జపాలు, గ్రహాల జపాల పేరుతోటి ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి తీసుకోవద్దు. న్యాయంగా, ధర్మంగా, భగవంతుని నమ్ముకుంటూ చేస్తున్న వేద బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు, వాళ్ళ పాదాలు పట్టుకోవడం చాలా మంచిది. కానీ కొంతమంది కేటగిరీస్ చెప్తాను, వాళ్ళని మీరు నమ్మినప్పుడు మీరు మోసపోతూ ఉంటారు. అది ఎలా జరుగుతుందంటే, నేను కొన్ని విషయాలు, నాకు కన్సల్టేషన్స్ వస్తూ ఉంటాయి కదా, చెప్పినప్పుడు ఒకరికి
ఏదో ఇబ్బంది జరిగి ఇలాగే నేను ఇప్పుడు ఎలా యూట్యూబ్లో చెప్తున్నాను, చాలామంది చెప్తారు కదా, చేశారు, అయ్యింది, అమ్మ మీరు ఇలా చేసుకుంటే చాలా మంచిది, మేము ఇలా చేస్తామని చెప్పన్నారు. ఫైన్, బాగుంది. 40 రోజులు జపాలు చేస్తాము, ఇలాగ హోమం చేస్తాము, ఇది అది అని చెప్పుకుంటూ వచ్చారు. చాలా బాగుంది. మీకు ఇదంతా చేయడానికి 3 లక్షల రూపాయలు అవుతాయి అన్నారట. వాళ్ళకి అక్కడ స్తోమత ఉండాలి కదా. 3 లక్షల రూపాయలు దేనికి అవుతాయి? వాళ్ళు చేసింది ఏంటి అంటే, నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఒక 9 మంది బ్రాహ్మణులు పెట్టారు. ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఆన్లైన్లో వాళ్ళకి 10 మంది బ్రాహ్మణుల్ని చూపించడం, ఇలాగ 40 రోజులు చేస్తామండి అని చెప్పడం, జపం చేయించడం. వాళ్ళు ఒక రోజే చేయిస్తారు వాళ్ళతోటి. ఆ రోజు రుసుము వాళ్ళకి చెల్లించేస్తారు. ఎంత డబ్బు అయితే అవుతుందో ఒక్కొక్కరికి 1000 రూపాయల, జపానికి 1500 మాట్లాడుకున్నారో వాళ్ళ ఇష్టం, ఇచ్చేసి పంపించేస్తారు. మిగతా 38 రోజులు కూడా వాళ్ళు, ఒక 39 రోజులు కూడా ఒక బిల్డప్ ఇచ్చేస్తారనమాట. ఏవి చేసామని చెప్తారు. మళ్ళీ ఆఖరి రోజు మళ్ళీ వీడియో కాల్ చేస్తారు. ఆ 10 మంది బ్రాహ్మణులు పిలుస్తారు. ఇదిగో మీ 10 మంది బ్రాహ్మణులతోటి జపాలు చేయిస్తున్నామని చెప్తారు. ఆ రోజు హోమం చేస్తారు. హోమానికి ఎంత ఖర్చు అవుతుంది? జపాలకి ఎంత ఖర్చు అయింది? ఏంటి మీరు చేసేది? ఇదా మోసం చేయడం జనాల్ని, మిమ్మల్ని నమ్మినందుకు. జ్యోతిష్యంతో మోసపోయినా, జ్యోతిష్యంతో మోసం చేసిన వాళ్ళకి నరకం అన్నది ప్రాప్తిస్తుంది అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత బిజినెస్ చేసేసారు జ్యోతిష్యాన్ని. నేను అందరినీ తప్పు పట్టట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. నేను ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళు. ఒక ఆయన ఉండేవాడండి, మీకు ఇంకా ఈజీగా చెప్తాను. 40 రోజులు మేము పూజలు చేస్తామని. ఏ పూజలు చేస్తావా నువ్వు? పూజలు అని చెప్పేస్తారంటే అక్కడ వాళ్ళకి ఏం పేర్లు తెలియవు. వాళ్ళకి చేస్తామని చెప్పి ఇక్కడ ఈ దోషం ఉంది, అక్కడ ఆ దోషం ఉందని చెప్పేసి, అలాంటి టైంకి మీరు వీడియో కాల్ చేయండి అంటే, వీడియో కాల్ చేసే టైంకి శుభ్రంగా గురక పెట్టి పడుకున్నట్టు. తెలిసిన వాళ్ళు చెప్తే తెలిసింది నాకు. కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు, వాళ్ళు ముహూర్తం దాటేస్తున్నామని వాళ్ళ భయం. మరి నమ్మేశారు కదా వాళ్ళు, మ్యానిపులేట్ చేసేసారు వాళ్ళు. చేసేటప్పటికి మెలకు వచ్చింది మొత్తానికి. ఇంట్లో ఎవరో లేపారో ఇంకే మెలకు, అయ్యో నేను వీడియో కాల్ చేసే వాళ్ళకి చూపించాలి కదా అని స్నానం పానం మొహం కూడా కడుక్కోకుండా, బ్రష్ కూడా చేసుకోకుండా, విభూతి పాయం వేసుకుని, ఎంత దారుణం అండి. భగవంతుడి పేరుతో ఎంత మోసాలు జరుగుతున్నాయి. విభూతి పాయం వేసుకుని వీడియో కాల్ చేసి, అయ్యా మీ పని మీదే ఉన్నానండి, నేను ఫోన్ చూడను, నేను వేరే ఏంటి మంచి నిష్టగా నేను ధ్యానంలో ఉన్నాను. ధ్యానం అంటే గొడకపెట్టి పడుకోవడం ధ్యానం, ఆయనకి ఉన్నాను, మీ పని మీదే ఉన్నాను అని చెప్పి వీడియో కాల్ చేసి, ఇది అయ్యాక మీకు చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి, బ్రష్ చేసి, స్నానం చేసి, అప్పుడు వచ్చి అయిపోయిందండి మీ జపము ఈరోజు, ఇలాగే 40 రోజులు చేస్తే ఇంత ఖర్చు అవుతుందండి. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఎంత తప్పు అది. ఒక హోమానికి లేదా ఈ జపాలకి 3 లక్షల రూపాయల, 4 లక్షల రూపాయల ఇలా మోసం చేసి తీసుకోవడం. ఎవరైనా హోమం చేయించుకోవాలండి. హోమాలు అన్నది మనం నమ్మాలి, సనాతన ధర్మంలో ఉన్నాయి. కానీ మోసపూరితమైన వ్యక్తులతో కాదు, నిష్టతో వేద పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి. ఈసారి నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకటి నేర్చుకోండి. మీకు ఎవరైనా హోమం చేయించుకోమన్నారు, నేనే చేయించుకోమన్నాను, నేను ఎలా చేస్తానో తెలుసండి, ఒక హోమం చేయించుకోమని అనుకోండి. బ్రాహ్మణులు ఎంతమంది ఉంటారు? బ్రాహ్మణులకి ఎంత అవుతుంది? ఒకరోజు హోమం అయితే ఎంత అవుతుంది? జపాలు అయితే రోజుకి ఎంత అవుతాయి? ఎందుకంటే సనాతన ధర్మంలో ఉన్నది మనం పాటించాలి, అది బిజినెస్ చేయకూడదు. ఎంత అవుతుంది? మనకి ద్రవ్యాలకి ఎంత అవుతాయి? మొత్తం A to Z లిస్ట్ క్లయింట్కి వెళ్ళిపోతుంది. ఎవరైతే చేయించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలా మీరు ఎవరైనా హోమం చేయించుకోవాలనుకుంటే ఆ పండితులను అడగండి, మాకు లిస్ట్ ఇవ్వండి అయ్యా, బ్రాహ్మణులకి ఎంత ఇస్తున్నారు, ద్రవ్యాలకు ఎంత ఇస్తున్నారు, మాకు లిస్ట్ ఇవ్వండి. లేదా ద్రవ్యాలు మేము తెచ్చుకుంటాము, బ్రాహ్మణులు మీకు ఎంత ఇస్తున్నారో లిస్ట్ ఇవ్వండి అని చెప్పేసేస్తూ ఉండండి. ఈసారి నుంచి మోసపోకండి. ఎవరైతే మోసపోతూ ఉంటారో, చంద్రుడు వీక్గా ఉన్న వాళ్ళు మోసపోతారు. లక్షల హోమాలకి, ఒక రోజు హోమానికి లక్షల, పోనీ 20 రోజులు, 40 రోజులు, 9 రోజులు, ఇవి కాదు కదా. అలా మోసం చేయకండి, మీరు మోసపోకండి. చంద్రుడు వీక్గా ఉన్న వాళ్ళు ఇలా మోసపోతూ ఉంటారు. ఇక చంద్రుడు బలం పెరగడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ అండి. చంద్రుడి యొక్క బలం పెరగడం ఎలా అంటే చాలా సింపుల్, చాలాసార్లు చెప్పాను, ఇదే రెమెడీ మళ్ళీ రిపీట్ చేసుకోండి. మీరు ప్రతి సోమవారము రావి చెట్టు దగ్గరికి వెళ్ళడము, రావి చెట్టుకు 16 ప్రదక్షిణలు చేయడము, ఆ రావి చెట్టు మొదట్లో ఆవు పాలు పోస్తూ ఉండడము, నుదుటిన బొట్టుగా పెట్టుకుంటూ ఉండడము. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా పరిహారం చేయాల్సింది ఏంటంటే, ఆ రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదతోటి నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయడం. ఇక్కడ 2 ఒత్తులు వేయాలండి. 2 ఒత్తులు వేసి దీపారాధన చేయడం. ఆ దీపారాధన తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. ఇలా ప్రతి సోమవారము చెయ్యండి. ఎన్ని సోమవారాలు చెయ్యాలి అంటే కనుక, ఇలాగా మీరు ఖచ్చితంగా ఒక 36 సోమవారాలు చేయండి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు.
ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన ఆశుకునో భవంతు. శుభం.